విశాఖపట్నంలో భోగి పండుగను ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి పండుగ సంప్రదాయంగా నిర్వహించారు. పాత పనికిరాని వస్తువులను భోగి మంటల్లో వేసి కొత్త జీవన ప్రయాణానికి శ్రీకారం చుట్టడం ఈ పండుగ అసలు ఉద్దేశం. చలికాలం చివరి దశలో అగ్ని చుట్టూ చేరి వేడి పొందడం ఆరోగ్యపరంగానూ ప్రయోజనకరం. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే ముందు రోజు కావడంతో ప్రకృతికి కృతజ్ఞత తెలుపుకునే పండుగగా భోగి నిలుస్తుందని మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, వేద పండితులు మాధవ శర్మ అన్నారు. భోగి వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని మహిళలు తెలిపారు. ఈ సందర్భంగా హరిదాసులు, సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు అలరించాయి. కూడా రోజులు బట్టి చెప్పండి. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు 4 రోజుల పాటు జరుపుకునేటువంటి సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి అత్యంత వైభవంగా ఇక్కడ వేడుక మహాసంక్రాంతి వేడుకల కార్యక్రమంలో విశాఖపట్నంలో జరుపుకోవటం జరిగింది. భోగి అంటే గతంలో జరిగినటువంటి చెడు అంతా కూడా పోయి ప్రజల జీవితాల్లో మంచి జరగాలని, ప్రజల జీవితాల్లో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని, వచ్చే సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగు నిండాలని కోరుకునేటువంటి సమయం. ఇక్కడ చెడుని త్యజించి మంచిని ఆహ్వానించేటువంటి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ భోగి పండుగ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని మనసారా కోరుకుంటూ నమస్కారం. సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. అంటే అనేక మంది సొంత గ్రామాలకు వెళ్ళేటువంటి అవకాశం సంక్రాంతి పండుగ సమయంలో ఉండదు. సో అటువంటి వారందరికీ కూడా ఇక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసి గ్రామ అనుభూతుల్ని, పాత అనుభవాల్ని, మన సంస్కృతిని, మన సాంస్కృతిక నేపథ్యాన్ని ఇక్కడ తెలియపరిస్తే ప్రజలు ఆనందిస్తారనేటువంటి ఒక ఆలోచనతో చేసిన ప్రయత్నం మొదటి 2 సంవత్సరాలు అత్యద్భుతంగా సక్సెస్ కావడంతో దాన్ని కొనసాగించాలనేటువంటి సంకల్పంతో ఈసారి కూడా చేయటం జరిగింది. పెద్ద ఎత్తున విశాఖవాసులు ఆల్రెడీ ఇక్కడికి విచ్చేశారు. మిగిలిన వారు కూడా ఈరోజు రేపు పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని, సాయంత్రం పూట మంచి వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. అందరినీ ఆహ్వానిస్తూ ఉచితంగా ఇక్కడ ఎటువంటి ఎంట్రీ రుసుములు లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఆనందంగా కుటుంబంతో గడుపుకునేటువంటి అవకాశం ఉంది. విశాఖవాసులందరినీ ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. జై జై శంకర, హర శంకర. ముందుగా అందరికీ కూడా భోగి, మకర సంక్రమణ శుభాకాంక్షలు. అయితే ఈ ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో సంక్రాంతి ఉత్సవాలు మన తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా మన విశాఖపట్నంలో ఇంకా చెప్పక్కర్లేదు. అయితే ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో ముఖ్యంగా ఆరాధించాల్సినటువంటి దైవం సూర్యారాధన. అందుకని ఇక్కడ మన జీవీఎల్ గారి సంక్రాంతి సంబరాల్లో మహోత్సవంగా ఇక్కడ సుమారుగా 7 రోజుల పాటు ఇక్కడ శివపంచాయతన సహిత మహాసౌర యాగాన్ని, అదేవిధంగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు, అభిషేకాలు ఇత్యాది పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మానవ మాత్రులు అందరూ కూడా ఈ యొక్క యజ్ఞాలు, యాగాదులు చేయలేరు కాబట్టి వారి అవకాశం మేరకు మనము ఇక్కడ అందరి గోత్రనామాలతో ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము. లోకా సమస్త సుఖినో భవంతు అనే నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము. అయితే ఈరోజు భోగి పండుగ సందర్భంగా ఇప్పుడే అగ్నిహోత్రారాధన చేసుకొని అందరూ కూడా యాగశాలలోకి వచ్చాము. ఈరోజు ఇక్కడ పునఃపూజలన్నీ కూడా ప్రారంభించుకొని, అయితే ఈ భోగి యొక్క ఆంతర్యం ఏంటంటే, ఎందుకు అందరూ కూడా ఉదయాన్నే అగ్నిహోత్రారాధన చేస్తారు అని అంటే, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంతా కూడా ఆ అగ్నిహోత్రంలో సమర్పించుకొని కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నీ కూడా ఇలాగా హరిషద్వర్గాలన్నీ కూడా అగ్నిహోత్రానికి సమర్పించుకొని, మనలో ఉన్న అజ్ఞానాన్ని అంతా సమర్పించుకొని జ్ఞానాన్ని మనకి ఇమ్మని చెప్పి ఈ యొక్క ఆంతర్యం అగ్నిహోత్రారాధన అంటే. ఈ విధంగా అనాదిగా వస్తున్నటువంటి ఈ భోగి
అని అంటే మన ఇంట్లో ఉన్న పాత సామాన్లే కాదు, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కూడా తీసుకొచ్చి అందులో వేయడమే ఈ యొక్క ఆంతర్యం. అదేవిధంగా మకర సంక్రమణం అని అంటే ముఖ్యంగా అందరూ కూడా చేసేది మన పితృదేవతలందరికీ కూడా వారి పేరు మీద ఆ రోజు అన్నదానాలు కానీ, ఆ రోజు విశేషమైనటువంటి స్వయంపాక దానాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణులు చేస్తూ ఉంటారు. వారికి బట్టలు అవి కూడా సమర్పించుకుంటూ ఉంటారు. మనం ఏదైతే నూతనంగా తీసుకుంటున్నామో దాన్ని పితృదేవులకు సమర్పించుకొని మనం మరలా దాన్ని వినియోగించుకుంటూ ఉంటాము. అదే మకర సంక్రమణ యొక్క ఆంతర్యం. అలాగే ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం కూడా వెళ్ళే పుణ్యకాల సమయం కాబట్టి ఆ సమయంలో మకర సంక్రమణ అంటే మకరంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి సూర్యుడు, అందుకని సూర్యారాధన చేసినట్లయితే అందరికీ కూడా ఆరోగ్యం భాస్కరాదిత్యేత అని చెప్పి ఆ భాస్కరుడు ఏదైతే మానవుడికి కావలసినటువంటి ప్రతిదీ క్షుణ్ణంగా ఆరోగ్యానికి సంబంధించినవన్నీ కూడా అటు చర్మ వ్యాధులు కావచ్చు, కాశస్వాద సహితాది అని చెప్పి మనకి మహాసౌరంలో వస్తుంటుంది. అలాగే వాత పిత్త శ్లేష్మ కఫోద్భవ నానాకారణ జ్వరాది మధుమేహాది రక్త ప్రసరణాది హృద్రోగాది సమస్త భయంకర రోగ నివృత్తి అర్థం అని చెప్పి సంకల్పంలో వస్తుంది. కాబట్టి ఈ రోగాలన్నీ కూడా నశించుకుపోయి ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అందరూ పొందుతారని ఈ విధంగా మనం మహాసౌర యాగాన్ని కూడా ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాము. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పండుగ సమయాల్లో, మన పర్వదినాల సమయాల్లో ఇతరత్ర విషయాల మీద ఆసక్తి చూపించకుండా మన సనాతన ధర్మం మీద, మన హైందవ సంస్కృతి సాంప్రదాయాల మీద దృష్టి పెట్టి యువతంతా కూడా ఏదైతే అవుతున్నారో పాశ్చాత్య సంస్కృతిని దాన్ని విడిచి మన హైందవ సంస్కృతి సాంప్రదాయాలకి ప్రాధాన్యత ఇస్తారని మరీ కోరుతూ, ఇక్కడ ఈ సిటీలో పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. ఏ గ్రౌండ్లో ఇంత సెట్ వేయడం, మా ఊరు వెళ్ళకపోయినా ఇక్కడ చూసి చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాది టగరుపొలుసు దగ్గర పోలిపల్లి విలేజ్. సో ఈ ఇయర్ వెళ్ళలేకపోయాము, సిటీలో ఉండిపోయామని ఫీల్ అయ్యాము. బట్ ఇక్కడికి వచ్చాక చాలా పల్లెటూరు వాతావరణం, ఆ సరదా సందడి కనిపిస్తుంది. అందరికీ హ్యాపీ భోగి. చాలా బాగుంది ఇలా రావడం, ఇక్కడ ఇలా అరేంజ్ చేయడం చాలా బాగుంది. ఊరు వెళ్ళలేదు అన్న ఇది లేదు, అసలు బాగుంది. లేదు థర్డ్ టైం వస్తున్నాను. బాగుంది సార్, చాలా బాగుంది సార్. ఇలా అరేంజ్ చేయడం చాలా బాగుంది. మాది యాక్చువల్గా రాజమండ్రి, అది అమలాపురం. చాలా హ్యాపీగా అయితే ఉంది సార్. ఈ కల్చర్ని అంతా ఒకే ప్లేస్లో అరేంజ్ చేసి అది చాలా అయితే బాగుంది సార్. మేమైతే ఒక 3 years నుంచి ఇక్కడికి వస్తున్నాం సార్. బాగా కనిపిస్తుంది సార్. మొత్తం ఒకే చోట ఇలాగా చాలా మంది రావడం అనేది హ్యాపీగా ఉంది సార్. అంటే జాబ్ పర్పస్ సార్ ఇక్కడ ఉండడం. ఆ ఫీలింగ్ అయితే పోయింది సార్ ఇక్కడైతే.